చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది వాళ్ళు మళ్ళీ వచ్చారు ప్రజల్ని ఉద్ధరించడానికి అంతిమ లక్ష్యం దోచుకోవడం, పంచుకోవడం, తినడం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది అందుకే 11 వచ్చినాయి. ఏందంటే ఇప్పుడు పంచాయతీ అలా ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజాసేవని మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. రానివాడు అంటావా జగన్మోహన్ రెడ్డి? ఆ టెన్షన్ నాకు ఉంది. అసలు రాని ఉంటాయి. నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే? అరుస్తున్నాడు భయ్యుడు. జగన్ ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి నేను చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? కళ్ళు కాకులతో అంత ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? ప్రభుత్వం, నీ ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద చూద్దామని. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. శాసనం ఈ సినిమా డైలాగ్ కదా. నీకు స్పాట్ నేను ఎడతాగా. రప్ప రప్ప నడుపుతాను, మంచిదిగా. ఏంటంటే ఎవరి కాళ్ళు మనం రప్ప అనుకుంటుంది తిరుగుతుంటే మనకి పోయినసారి దెబ్బ పడిపోయింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మర్చిపోదామన్నా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదా. తేవాలన్నా ఆపాలన్నా వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. విన్న మీకే ఇంత షాకింగ్ గా ఉంటే అనుభవించిన నాకెంత షాక్ ఉండాలి. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు. రాజీనామా చేస్తారు. ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని మీరు మళ్ళీ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తారా? ఆ సత్తా మీకుందా? రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు? ఈ 50 కోట్లు ఎలా పీక్కుందాం, ఈ 100 కోట్లు ఎలా పీక్కుందాం? ఇసుక అమ్ముదామా, మట్టి అమ్ముదామా, బెల్ట్ షాపులు పెడదామా, లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా, లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా? ఇదే పనిలో ఉన్నారు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చి. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం అందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ అవుతారా? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.